ఇండియాలో పాకిస్తాన్ చేసిన పెహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత మొత్తం పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య చాలా టర్మ్స్ లో చాలా తేడాలు అయితే వచ్చాయి. ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. కానీ మనం ఎప్పుడు ఒక దుందుడుకు బిహేవియర్ అయితే చూపించలేదు. లేకపోతే ఈ పాటికి మనమే మన సైడ్ నుంచే వార్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాం. కాకపోతే అది చేయకుండా మనం హర్ట్ అయ్యాం అనేది తెలిసేలాగా మనం ఒక 5 సంచలన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అది ఒకసారి ప్రకటించేశాక పాకిస్తాన్ డైరెక్ట్ గా సింధు జలాల దగ్గరకు వచ్చేసరికి డైరెక్ట్ గా యుద్ధం ప్రకటించేసాం మనం, అంటే ఇండియా ప్రకటించేసింది అన్నట్టు ఫీల్ అయిపోయి వాళ్ళు ఏదో ఒక విధంగా మనని రెచ్చగొట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అందులో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఆవాజా ఆసిఫ్ మాట్లాడిన మాటలు మాత్రం ఈ రోజు మనల్ని ఇంకా రెచ్చగొట్టేలా ఉన్నాయి. అదేంటి అంటే 2 దేశాల దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అవి యూజ్ చేసే అంటే వార్ వస్తే కనుక అది యూజ్ చేసే టైం కూడా వస్తుంది అన్నట్లు మాట్లాడడం జరిగారు. చాలా సెటిల్డ్ గా మాట్లాడారు ఆ మాట. కానీ అణుబాంబులు యూజ్ చేసే స్టేజ్ వస్తుంది అంటే ఏంటి, మీరు స్టార్ట్ చేస్తే మేము యూజ్ చేస్తాం అన్నట్టే కదా. మనం ఏదన్నా వార్కి ఒక అడుగు ముందేస్తే అలా వాళ్ళు అణుబాంబులు మన మీద వేస్తారు అన్నట్టు ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను అదొక వార్నింగ్ లాంటిది. దానికి సంబంధించి మన దగ్గర ఒక వీడియో ఉంది, అది చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈయన ఆయన countries are nuclear powers. And I think the world community must pay some attention to this very, very dangerous dispute and the standoff in the subcontinent, which can flare up, God forbid, into a nuclear confrontation also, because both the countries are nuclear powers. అంటే అర్థమైందా? బోత్ ద కంట్రీస్ హ్యావ్ న్యూక్లియర్ పవర్స్ అంట. అంటే 2 దేశాల దగ్గర న్యూక్లియర్ పవర్స్ ఉన్నాయి. మనల్ని లెక్క చేయట్లేదు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ పవర్స్ ఉంది అనేది మనకి బ్రెయిన్ లో ఒకటి నాటుకోవడానికి ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు అయితే తెలుస్తా ఉంది. అయితే ఈరోజు నిన్న నైట్ కూడా మన పాకిస్తాన్ లేకపోతే ఇండియాకి మధ్యలో సరిహద్దుల్లో ఉండే కాశ్మీర్ ఎల్ఓసి దగ్గర కూడా కాల్పులు చేసి పాకిస్తాన్ ఆర్మీ మనని రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేసింది. యాక్చువల్లీ ఇలాంటి కాల్పులు అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు అంటే పాకిస్తాన్ అలాంటి కాల్పులు జరపగానే ఇండియన్ ఆర్మీ మొత్తం అటువైపు కాల్పులు ఎటొస్తున్నాయో అటువైపు మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా పెట్టింది. వీళ్ళు వేరే వైపు నుంచి ఉగ్రవాదుల్ని ఇండియాలోకి పంపే ప్లానింగ్ లో ఉంటారనమాట. ఇది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటది. దీనికి ఏదో ఒకటి రెమెడీస్ కూడా చూస్తూ ఉంటారు ఇలాంటివి ప్రివెంట్ చేయడానికి. కాకపోతే కూడా అలాంటివి చేసి పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలోకి ఉగ్రవాదుల్ని పంపడానికి కొంచెం ట్రై చేస్తూ ఉంటారు. అది వాళ్ళ బుద్ధి. ఇంకా వాళ్ళ దగ్గర పోగొట్టుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు ఎవరి దగ్గర ఒక 5 రూపాయలు 10 రూపాయలు లేకపోతే 1 కేజీ బంగారమో ఏదో ఒకటి ఉంది అంటే ఎవరి మీదన్నా వెళ్ళడానికి, ఎవరి మీదన్నా ఒక మాట మాట్లాడడానికి, గొడవపడడానికి ఒకటి ఆలోచిస్తారు. మనం ఏదన్నా చేస్తే మనం ఎంతో కొంత లాస్ అవుతాం కదా అని. వీడి దగ్గర చిల్లరే లేదు అసలు. అలాంటి టైంలో ఇంకా భారత్తో పెట్టుకుంటే ఏంది, లేకపోతే ప్రపంచ దేశాలతో పెట్టుకుంటే ఏంది అన్నట్టు పోవడానికి పోగొట్టుకోవడానికి వాళ్ళ దగ్గర ప్రాణాలు తప్ప ఇంకేమీ లేదు. పాకిస్తాన్ దగ్గర వాళ్ళకి నీళ్ళే లేవు, ఇంకేముంటాయి పోగొట్టుకోవడానికి. అయితే ఆ ప్రాణాలు పోగొట్టుకోవడం, ప్రాణాలైనా విలువే కదా అని మనం అనుకోవచ్చు. అది మన భారతదేశానికి అలా ఉంటది. కానీ వాళ్ళకి అదేం ఉండదు. అందుకే ఇప్పుడు చూసారు కదా ఆయన మాట, ఒక రక్షణ మంత్రి మాట్లాడాల్సిన మాటలేనా అవి? ఒక దేశానికి మొత్తానికి ఇప్పుడు ఆల్రెడీ ఇలాంటి 2 యుద్ధ వాతావరణంలో ఉన్నాయి. ఆ టైంలో వచ్చి ఇలా ఇద్దరి దగ్గర న్యూక్లియర్ పవర్స్ ఉన్నాయి, ఒకవేళ వాడే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పడం అంటే అది ఎంత ఆ పాకిస్తాన్ లో ఈ నార్మల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలా బ్రెయిన్ లేదో ఈ రక్షణ శాఖ మంత్రికి కూడా అలానే ఒక బ్రెయిన్ పెట్టి ఆలోచించకుండా మాటలు ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నారు అనే మాటలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఇలా కాకుండా ఏదన్నా సామరస్యంగా కూర్చొని 2 దేశాలు చర్చించుకొని ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా లేకపోతే ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా దౌత్య సంబంధాలు అన్ని కాపాడుకునేలా ఉంటే బాగుంటుంది. అలా కాకుండా మా దగ్గర అవి ఉన్నాయి, మీ దగ్గర ఇవి ఉన్నాయి, మీరేం చేస్తే మేము అది చేస్తాం అట్లా మాట్లాడుతూ ఉంటే మొత్తానికి ప్రపంచ పటంలో లేకుండా పాకిస్తాన్ని తుడి చేసే ప్రయత్నంలో ఎప్పటి నుంచో ఉందో భారత్. కాకపోతే మనకి ఓపిక ఎక్కువ, మన ప్రధానమంత్రికి ఓపిక ఎక్కువ. మనం చాలా అనగబట్టుకొని ఉన్నాం. ఒకసారి కాదు కూడదు అనుకుంటే ఇప్పుడు పెహల్గాం మీద జరిగిన అక్కడ మనుషుల మీద జరిగిన ఉగ్రవాద దాడికి మనం ఎట్లా వాటర్ ఆపేసాం, అలాంటిదే ఇంకొక 2 స్టెప్పులు ముందుకెళ్ళి కనుక వార్ లాంటిది డిక్లేర్ చేస్తే ప్రపంచంలో ఎన్నో దేశాలు మనం కాదు కాబట్టి ఫస్ట్ చేసింది మనకి సపోర్ట్ వస్తాయి. హ్యుమానిటీలోనో లేకపోతే మనకున్న దౌత్య సంబంధాలతోనో మనకి వస్తాయి. కానీ అవతల పాకిస్తాన్కి ఎవరు ఎటన్నా
గుట్టు చప్పుడు కాకుండా లేకపోతే అటో ఇటో ఒక గోడ మీద పిల్లిలా అటొక్కాలు ఇటొక్కాలు వేసి వెయిట్ చేద్దాం అనుకునే చైనా తప్ప ఎవరు ఉండరు పాకిస్తాన్. అప్పుడు కూడా చైనా పాకిస్తాన్కి ఏమి తోడుగా ఏం రాదు, స్తబ్దుగా ఉంటది. అవన్నీ ఆలోచించుకోకుండా మా దగ్గర అదో అణుబాంబులు ఉన్నాయి మేమేదో చేసేస్తాం అనుకుంటే మాత్రం అది తప్పు. సామరస్యంగా ఏదైనా ఒకటి సెటిల్ చేసుకునేలా మాట్లాడితే బెటర్. కానీ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఇలా మాట్లాడడం అనేది చాలా హేయమైన చర్య.